పరమ పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 3 వరకు శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మహారుద్రయాగం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మహారుద్రయాగంలో పాల్గొనదలిచిన అరుణాచలంలోని సాధువులకు, సిద్ధులకు, భక్తులకు అన్నదానం చేయదలిచిన మమ్మల్ని సంప్రదించగలరు. సంప్రదించవలసిన నెంబర్ 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 29వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం బుధవారం. తిథి విధియ మధ్యాహ్నం 1:38 వరకు. నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 2:29 వరకు. అమృతకాలం ఉదయం 7:05 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:06 వరకు. వర్జం రాత్రి 11:15 నుంచి 12:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:24. సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈరోజు విశేషం కార్తీక విధియ. ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి. స్త్రీలు దీపారాధన చేయడం వలన సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపారాధన, దీపదానం చేయడం వలన విశేష ఫలితం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది. అలాగే ఈ కార్తీక విధియ రోజు యముణ్ణి పూజించాలి. నువ్వులు, ఇనుములు వంటివి దానంగా ఇవ్వాలి. ఈరోజు యముణ్ణి పూజించడం వలన అకాల మృత్యు భయాలు తొలగిపోతాయి. ఈరోజు ఇంట్లో దీపాలు వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని, దీపం నుంచి వచ్చే కాంతిలో త్రిమూర్తులు ఉంటారని అంటారు. కార్తీక మాసంలోనే కాదు, నిత్యం దీపారాధన చేయాలని అంటారు. చీకటి దారిద్ర్యానికి, అజ్ఞానానికి చిహ్నం. అటువంటి చీకటిని దీపం అనే కాంతి పోగొడుతుందని అంటారు. కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆలయంలో కానీ, తులసి కోట, రావి చెట్టు వద్ద కానీ, మేడపైన కానీ, ఏదైనా నది వద్ద కానీ దీపారాధన చేస్తే వారికి పుణ్యం లభించి శివుడి అనుగ్రహం పొందుతారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విందు కార్యాలు నిర్వహిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలకు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగి ఊరట లభిస్తుంది. చేసే పనిని ఆనందిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కోపం తగ్గించుకోండి. ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంటుంది. ఏ వ్యవహారమైనా పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూముల వివాదాలు కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకునే సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ఇంటి నిర్మాణాలు తిరిగి పుంజుకుంటాయి. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యతనిస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగాల్లో మరింత పనిభారం పెరిగినా మంచి పేరు తెచ్చుకుంటారు. ధనలాభం సూచితం. అభీష్టాలు సిద్ధిస్తాయి. పనిలో నైపుణ్యం వస్తుంది. విషయాలను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరిగే ప్రమాదం ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభవార్తను వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. పూజ శ్లోకం చదువుకోవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ మంచితనం, దయాగుణంతో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. యుక్తితో వ్యవహరించి కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కొన్ని సమస్యలు తీరుతాయి. బంధువులతో తగాదాలు తీరిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. సహనం వహించడం అన్ని విధాలా మేలు. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న మార్పులకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కార్యాలయంలో పురోగతి సంకేతాలు ఉంటాయి. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు అందుతాయి. అనుకున్న ఆదాయం లభించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. బంధువర్గంతో విభేదాలు తీరుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపారాల విస్తరణ అవుతుంది. శాంత చిత్తంతో ఆలోచించండి. నిండు మనస్సుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. నూతన వస్తు ప్రాప్తి, గృహ నిర్మాణాది పనులు పుంజుకుంటాయి. సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. మనస్పర్ధలు తొలగి ఆప్తులు దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అనుకున్న సమయానికి రుణాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. స్నేహితులను కలుస్తారు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. తీసుకున్న అప్పులు చెల్లిస్తారు. సాంఘిక రంగాల్లో పనిచేసే వారికి ప్రతిష్ట పెరుగుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. మీరు అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. ముఖ్యమైన కార్యాల్లో వ్యతిరేకత ఉంటుంది. ఓర్పుతో పనిచేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటలో తొందరపాటు పనికిరాదు. అపార్థాలకు తావివ్వకండి. మౌనం మేలు చేస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి వివాహం జరుగుతుంది. విహారయాత్రలు చేస్తారు. ఆకస్మిక ధనయోగ సూచనలు కనిపిస్తున్నాయి. నవగ్రహ స్తోత్రం శుభాన్ని చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఎలాంటి సొంత నిర్ణయం తీసుకోవద్దు. నెమ్మదించిన పనులు పూర్తి కాగలవు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలుగా మారుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. కోరిక నెరవేరుతుంది. ప్రలోభాలకు లొంగవద్దు. పట్టుదలతో గొప్ప కార్యాన్ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సాహసంతో ముందుకు సాగండి. ధర్మ మార్గంలో పయనించి లాభపడతారు. త్వరలో అదృష్టవంతులవుతారు. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు. ప్రయాణంలో జాగ్రత్త. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు. సీనియర్స్ నుంచి సలహాలు తీసుకుంటే మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభాలు చూస్తారు. విజయాలు వరిస్తాయి. తిరుగులేని కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో పనిచేసి లాభాన్ని అందుకుంటారు. గృహ, వాహన యోగాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ఉత్సాహంగా పనిచేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వ్యతిరేకతలు తొలగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. శుభకాలం. ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది. క్రమంగా అభివృద్ధి చెందుతారు. అఖండమైన సంపదలు సొంతమవుతాయి. శ్రమ ఫలిస్తుంది.
ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. తిరుగులేని భవిష్యత్తు సొంతమవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. 10 మందికి సహాయం చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. ఇష్టదైవ దర్శనం శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. మీ ప్రమేయం లేకుండానే కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అనవసరపు వివాదాలకు దూరకుండా ఉండడమే మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కష్టసాధ్యమైన ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొన్ని విషయాల్లో లాభాలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అన్నీ సర్దుకుంటాయి. ఆర్థికంగా అనుకూల కాలం. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. ఒక పని పూర్తి చేస్తారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మీ దారికి తెచ్చుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. మనస్సంతా ఆనందంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. నిలిచిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. వ్యాపారులు లాభపడగలరు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే సమయం. మీపై వచ్చిన కొన్ని విమర్శలు తొలగుతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త రుణాలు అందుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసినా బయటపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీలోని దాతృత్వాన్ని 10 మంది గుర్తిస్తారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిశ్రమంగా ఉంటుంది. విద్యా పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచిది. కొన్ని పనులు నెమ్మదించిన ఎట్టకేలకు పూర్తవుతాయి. తండ్రికి దగ్గరవుతారు. చదువు పట్ల బోధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. శ్రమ అధికమవుతుంది. అవసరాలకు సహకారం అందించేవారు ఉంటారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. అనుకున్నది దక్కుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. వివాదాలకు తావివ్వకండి. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం లాభాన్ని ఇస్తుంది. ఇష్టదైవ దర్శనం జయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలత ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త. మనసులో ఆశ నిస్పృహలు వస్తూనే ఉంటాయి. మీ ప్రవర్తన కొంత చిరాగ్గా ఉంటుంది.
విద్యార్థులకు విజయవంతమైన కాలం. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంత తొలగుతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. ప్రతి అడుగు శ్రద్ధతో వేయండి. అనుకున్నది సాధిస్తారు. నిందారోపణలు ఉంటాయి. ఆచితూచి మాట్లాడండి. కొందరు ఇబ్బంది పెడతారు. అవమానాలను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. శివధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం మునుపటి కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆనందంగా ఉంటారు. కానీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో పనిలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అదృష్ట కాలం నడుస్తోంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఉపద్రవాల నుంచి బయటపడతారు. దైవానుగ్రహంతో మేలు జరుగుతుంది. అనుకున్న సమయానికే లక్ష్యం సిద్ధిస్తుంది. ఇతరుల విషయంలో ఎక్కువగా స్పందించవద్దు. లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. ఖర్చు పెరుగుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. లక్ష్మి అష్టోత్తరం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మీ శత్రువులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. కొందరు ప్రముఖులు కొంత చేయూతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు రావచ్చు. కళారంగం వారికి చిక్కులు వీడుతాయి. మిత్రులతో కలహాలు సమసిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో నెమ్మదించినా సరే పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభిస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగండి. కోరికలు తీరుతాయి. ధైర్య సాహసాలు విజయాన్ని ఇస్తాయి. విఘ్నాలు ఉంటాయి. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఆవేశం పనికిరాదు. శ్రమ పెరుగుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. ఆంజనేయ ప్రార్థన శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. కలిసి వస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ పనిలో మీరు బిజీగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులతో వ్యాపార ప్రణాళిక మళ్లీ ఊపందుకుంటుంది. విద్యార్థులకు మంచి రోజు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విశేష యోగవంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విజయం వరిస్తుంది. శుభకాలం నడుస్తోంది. మనసులో ఏదనుకుంటారో అదే జరుగుతుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు అందుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది.
ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఆశిస్తున్నది దక్కుతుంది. ఆరోగ్యం శుభప్రదం. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.